Okay, so I will explain the requirement again. Okay, so మనకి డేటాబేస్ ఉంది. ఓకే, సో వీ హ్యావ్ ఏ డేటాబేస్. ఇది మన డేటాబేస్. ఓకే, ఇక్కడ కనిపించేది మనకి డేటాబేస్. ఎందుకు ఇంత స్లోగా ఉంది ఈరోజు కనెక్షన్స్? ఓకే ఓకే, సో పిఎస్కే అనే స్కీమాకి కనెక్ట్ అయిపోయాం. సో వీ హ్యావ్ ఏ డేటాబేస్. సో డేటాబేస్ ఏంటి? ఇది మనకి డేటాబేస్. ఇందులో మనకి డిఫరెంట్ స్కీమాస్ ఉన్నాయి. ఒకటి హెచ్ఆర్, ఒకటి పిఎస్కే. ఓకే, సో 2 స్కీమాస్ వీ హ్యావ్, హెచ్ఆర్ అండ్ పిఎస్కే. నేను ఇంకో కొత్త స్కీమా క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఆ స్కీమా పేరు వచ్చి ఓకే, సో ఇప్పుడు ఈ స్కీమా పేరు వచ్చి నేను ఏబిసి అనే ఒక స్కీమా క్రియేట్ చేయబోతున్నాను. ఓకే, అండ్ దిస్ ఈజ్ పిఎస్కే. ఆల్రెడీ పిఎస్కే అనే స్కీమా ఉంది కదా ఇక్కడ. ఓకే, సో ఈ పిఎస్కే. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంది? ఏబిసి స్కీమా క్రియేట్ చేయాలి. సో దానికి కమాండ్ ఏంటి? క్రియేట్ యూజర్ నేమ్ ఏమనుకుంటున్నాం మనం? స్కీమా నేమ్ అన్నా యూజర్ నేమ్ అన్నా ఒకటే. సో ఏబిసి స్కీమా క్రియేట్ చేయాలి. క్రియేట్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. సో పాస్వర్డ్ కూడా నేను ఏబిసి అనే ఇస్తున్నాను ఈజీగా ఉండడం కోసం. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏబిసి యూజర్. ఓకే, సో యూజర్ క్రియేట్ అయిపోయింది. సో ఐ జస్ట్ గివ్ గ్రాంట్ క్రియేట్ సెషన్ టు ఏబిసి. ఓకే, సో నేను పిఎస్కే స్కీమా నుంచి ఒక యూజర్ని క్రియేట్ చేశాను. ఎందుకు? పిఎస్కే స్కీమాలోనే నాకు యూజర్ని క్రియేట్ చేసే అబిలిటీ ఉందన్నమాట. అంటే ఆ గ్రాంట్ పర్మిషన్స్ మనకు పిఎస్కే స్కీమాలో ఉన్నాయి కాబట్టి పిఎస్కే స్కీమా నుంచి నేను ఒక యూజర్ని క్రియేట్ చేశాను, ఏబిసి అనే ఒక కొత్త యూజర్ని. ఓకే, సో నేను క్రియేట్ సెషన్ అనే ఒక గ్రాండ్ ప్రివిలేజ్ ఇస్తున్నాను. ఇది ఎందుకు ఇస్తున్నాము అంటే మనం లాగిన్ అవ్వటం కోసం ఇస్తున్నాం. ఇప్పుడు నేను యూజర్ని క్రియేట్ చేశాను కదా. సో ఇఫ్ ఐ జస్ట్ గో న్యూ కనెక్షన్, నేను కనెక్ట్ అవ్వలేను అనమాట. ఓకే, సో నేమ్ వచ్చి నేను ఏబిసి నేమ్ ఇస్తున్నాను. యూజర్ నేమ్ ఏమి ఇచ్చాం మనం క్రియేట్ చేసేటప్పుడు? ఏబిసి ఇచ్చాం. పాస్వర్డ్ కూడా ఏమి ఇచ్చాం? ఏబిసి ఇచ్చాం. సో ఇప్పుడు నేను టెస్ట్ కనెక్షన్ కొడితే నాకేమొస్తుంది? ఏబిసి ల్యాక్స్ క్రియేట్ సెషన్ ప్రివిలేజ్, లాగ్ ఆన్ డెనైడ్. ఓకే, సో క్రియేట్ సెషన్ అనే ఒక ప్రివిలేజ్ ఇస్తే తప్ప ఏ యూజర్ అయినా లాగిన్ అవ్వలేరు అనమాట. ఓకే, సో ఐ జస్ట్ క్యాన్సల్ దిస్. అందుకే క్రియేట్ సెషన్ అనేది ఒకటి గ్రాండ్ పర్మిషన్ ఇస్తున్నాను ఏబిసి అనే ఒక యూజర్కి. ఓకే, గ్రాండ్ సక్సెడ్ అయిపోయింది. తర్వాత క్రియేట్ టేబుల్, గ్రాంట్ క్రియేట్. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే మనం క్రియేట్ టేబుల్ అనుకుంటా. సో ఈ పర్మిషన్ ఇవ్వాలన్నమాట. ఓకే, గ్రాండ్ సక్సెడ్ అయింది. అంటే టేబుల్ని క్రియేట్ చేసే అబిలిటీ కూడా ఈ యూజర్కి వచ్చేసింది. ఓకే, సో టేబుల్ని క్రియేట్ చేసే అబిలిటీ కూడా యూజర్కి వచ్చేసింది. సో మనం ఇప్పుడు లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో న్యూ కనెక్షన్ ఏబిసి, యూజర్ నేమ్ వచ్చేసి ఏబిసి, పాస్వర్డ్ ఏబిసి, మనం క్రియేట్ చేసిన పాస్వర్డ్ అదే కాబట్టి ఐ విల్ జస్ట్ టెస్ట్ ద కనెక్షన్. ఇప్పుడు చూడండి సక్సెస్ వచ్చింది. ఎందుకు? మనం క్రియేట్ సెషన్ అనే ఒక ప్రివిలేజ్ ఇచ్చాం కాబట్టి మనకు సక్సెస్ వచ్చేసింది. ఓకే, నో ఐ విల్ ట్రై టు కనెక్ట్ ఇట్ ఏబిసి స్కీమా. ఓకే, ఇప్పుడు ఏబిసి స్కీమాలో నేను కనెక్ట్ అయిపోయాను. ఇప్పుడు నేను ఏం చేశాను? క్రియేట్ టేబుల్ అబిలిటీ ఉంది కాబట్టి ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ స్టూడెంట్ అండర్ స్కోర్ ఏబిసి. ఓకే, ఏదో ఒక స్టూడెంట్ ఐడి, నంబర్, తర్వాత స్టూడెంట్ నేమ్, ఇట్స్ a character of 10. సో జస్ట్ టూ కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాను, ఎస్ఐడి, ఎస్ నేమ్. ఓకే, ఓకే, స్టూడెంట్ అండ్ క్రియేట్ టేబుల్ నేమ్
SID నెంబర్ SNAME char. సో CAHAR ఇవ్వాలి. ఓకే. చూడండి, నో ప్రివిలేజ్ ఆన్ టేబుల్ స్పేస్ సిస్టమ్. సో ఇలా ప్రతి ఒక్క ఇప్పుడు కొత్త యూజర్ క్రియేట్ చేసే ప్రతి ఒక్క దానికి ఒక ప్రివిలేజ్ ఇవ్వాలన్నమాట. ఓకే. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్ మనకి ఒకటుంది గ్రాంట్ ఆల్. ఓకే. సో గ్రాంట్ ఆల్ గాని, గ్రాంట్ డీబీఏ గాని, సో ఇలా డిఫరెంట్ పర్మిషన్స్ మనకి గ్రాంట్ పర్మిషన్స్ ఉన్నాయన్నమాట. సో we can give that grant permissions. Okay. So you can give those kind of grant permissions, but still we will నేను ఒకేసారి ఎందుకు ఇవ్వలేదంటే ఇలా ఎర్రర్స్ వస్తే మీకు చూపివ్వాలని ఇవ్వలేదు. సో ఇదేం చేస్తుంది, నో ప్రివిలేజెస్ ఆన్ టేబుల్ స్పేస్ సిస్టమ్. ఓకే. సో సిస్టమ్‌లో టేబుల్ స్పేస్ ప్రివిలేజ్ చేయడానికి లేదండి. సో గ్రాంట్ ద యూజర్ ద అప్రోప్రియేట్ సిస్టమ్ ప్రివిలేజెస్ ఆర్ గ్రాంట్ ది యూజర్ స్పేస్ రిసోర్స్ ఆన్ ది టేబుల్ స్పేస్. సో ఇది ఎర్రర్ చేస్తుంది. మనకి పలానా సిస్టమ్ స్పేస్ అంటే క్రియేట్ చేసిన తర్వాత సిస్టమ్‌లో ఒక టేబుల్‌కి స్పేస్ అలొకేట్ చేయాలి కదా! సో అలా క్రియేట్ చేసే ప్రివిలేజ్ కూడా దీనికి లేదు అని చెప్పి మనకి చెప్తుందన్నమాట. సో నో ప్రివిలేజ్ ఆన్ టేబుల్ స్పేస్ సిస్టమ్. సో గ్రాంట్ ద యూజర్ ద అప్రోప్రియేట్ సిస్టమ్ ప్రివిలేజెస్ ఆర్ గ్రాంట్ ది యూజర్ స్పేస్ రిసోర్స్ ఆన్ టేబుల్ స్పేస్. సో మనం సిస్టమ్ ప్రివిలేజ్ ఏదైనా ఉంటే చూద్దాం. సో PSCOకెళ్ళి సో గ్రాంట్ సిస్టమ్ టు ABC. డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎర్రర్ అంటే యూజర్ డస్ నాట్ హావ్ ప్రివిలేజ్ టు అలొకేట్ an extent in the table space. Grant the user appropriate system privileges or grant the. Okay. సో మనకి ఏదైనా ఇలా వచ్చినప్పుడు యూ కెన్ జస్ట్ కాపీ పేస్ట్ అండ్ సెర్చ్ ఇన్ గూగుల్. ఓకే. ఏదైనా కొత్త ఎర్రర్స్ వచ్చినప్పుడు సో జస్ట్ ఇలా సెర్చ్ చేస్తే మనకి అప్రోప్రియేట్ బ్లాక్స్ వస్తాయన్నమాట. సో చూడండి, నో ప్రివిలేజ్ ఆన్ టేబుల్ స్పేస్ యూజర్స్. సో దీనికి ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో ఐ హావెంట్ come across this situation. సో ఇలా కూడా ఇవ్వచ్చు. సో అన్లిమిటెడ్ టేబుల్ స్పేస్, కోటా అన్లిమిటెడ్. సో ఇలా డిఫరెంట్ ప్రివిలేజెస్ ఉన్నాయి అన్నమాట. సో లెట్ మీ టేక్ దిస్ అండ్ అలొకేట్ సమ్ స్పేస్. సో PSCOకెళ్ళి మనం ఏదైనా చేయాలి. ఎందుకంటే PSCO నుంచి ఏదో క్రియేట్ చేసింది. సో ABC. ఓకే. అన్లిమిటెడ్ టేబుల్ స్పేస్. సో గ్రాంట్ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఐ విల్ ట్రై టు క్రియేట్ ఏ టేబుల్. సో ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయిపోయింది. టేబుల్ స్పేస్ అలొకేట్ చేసిన తర్వాత టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే. సో ఎర్రర్ ఏంటంటే, సో ఫస్ట్ స్టెప్ 1 నేను ఒక యూజర్‌ని క్రియేట్ చేశాను. ఓకే. స్టెప్ 1 ఐ క్రియేటెడ్ ఏ యూజర్. స్టెప్ 2 క్రియేట్ సెషన్ అనే ఒక గ్రాంట్ పర్మిషన్ ఇచ్చాను. ఓకే. సో క్రియేట్ సెషన్ CREATE. ఎందుకు ఈ ఈ పర్టిక్యులర్ యూజర్ లాగిన్ అవ్వటానికి. ఓకే. ఈ పర్టిక్యులర్ యూజర్ లాగిన్ అవ్వటానికి. తర్వాత క్రియేట్ టేబుల్ అనే ఒక గ్రాంట్ పర్మిషన్ ఇచ్చాను. ఓకే. సో సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేసి క్రియేట్ టేబుల్. ఎందుకు? ఆ యూజర్‌కి క్రియేట్ టేబుల్ నేమ్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఈ పర్మిషన్ ఇవ్వాలన్నమాట. ఓకే. ఇవన్నీ మనకి రియల్ టైమ్‌లో మీరు వర్క్ చేయరు గైస్. బట్ యూ షుడ్ అవేర్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ద గ్రాంట్ పర్మిషన్స్ ఇస్. ఓకే. సో ఇలా యూజర్స్‌ని క్రియేట్ చేయటము, యూజర్స్‌కి పర్మిషన్స్ ఇవ్వటం ఇదంతా అడ్మిన్ యాక్టివిటీస్. ఓకే. సో యూ డోంట్ వర్రీ అబౌట్ దట్. బట్ జస్ట్ అండర్‌స్టాండ్ ఎందుకు మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఎందుకు ఈ ఎర్రర్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్క ఎర్రర్‌కి ఒక్కొక్క కమాండ్ ఇస్తుంటే ఆ ఎర్రర్ అనేది పోతుందన్నమాట. ఓకే. సో యూ షుడ్ అండర్‌స్టాండ్ దట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. దట్ ఈస్ ఎనఫ్. సో నెక్స్ట్ ఏం చేసాము, క్రియేట్ టేబుల్ అనే ఒక పర్మిషన్ ఇచ్చాం. క్రియేట్ టేబుల్ అని పర్మిషన్ ఇచ్చేసరికి మనకి క్రియేట్ టేబుల్ నేమ్ అని చెప్పి మనం కాలమ్ నేమ్స్ ఇస్తే మనకి ఎర్రర్ వచ్చేసింది. ఏమొచ్చింది? నో ప్రివిలేజెస్ ఆన్ టేబుల్ స్పేస్ అని. సో టేబుల్ స్పేస్ అలొకేట్ చేయాలి. టేబుల్ స్పేస్ అంటే ఒక స్పేస్ అన్నమాట, మెమరీ. ఓకే. సో తర్వాత గ్రాంట్ అన్లిమిటెడ్ టేబుల్ స్పేస్ అని చెప్పి ఇచ్చేసాం. అంటే ఇది ఎంత స్పేస్‌నైనా యూజ్ చేసుకోవచ్చు ABC స్కీమ్. ఓకే.
అలాంటి ఒక పర్మిషన్ ఇచ్చేసాం. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ చేస్తే మళ్ళీ ఒక ఎర్రర్ వస్తుంది. ఓకే. సో, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ అండర్‌స్కోర్ ఏబీసీ వాల్యూస్ సపోజ్ స్టూడెంట్ ఐడీ వచ్చి 100. సో, స్టూడెంట్ నేమ్ వచ్చి సమ్ పీఎస్‌కే. సో, ఓన్లీ 1 రికార్డ్ ఈస్ ఎనఫ్ జస్ట్ ఫర్ ప్రాక్టీస్. సో, నేను ఇన్సర్ట్ చేయాలని చూస్తున్నాను. సో, 1 రో ఇన్సర్ట్ అయింది. ఓకే. సో, మనం క్రియేట్ టేబుల్ ఫుల్ ప్రివిలేజ్ ఇచ్చాం కదా! సో, ఇట్ గాట్ ఇన్సర్టెడ్ ద డేటా. ఓకే. సో, నౌ ఐ విల్ కమిట్ ద డేటాబేస్. ఓకే. స్టూడెంట్ అండర్‌స్కోర్ ఏబీసీ నేను క్రియేట్ చేశాను. సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్ అండర్‌స్కోర్ ఏబీసీ. సో, సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్ అండర్‌స్కోర్ ఏబీసీ. ఇప్పుడు ఇక్కడ ఒక రికార్డ్ చూపిస్తుంది. ఓకే. సో, ఐ వాంట్ టు యాక్సెస్ దిస్ పర్టిక్యులర్ టేబుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్కీమాస్. ఓకే. ఫ్రమ్ డిఫరెంట్ స్కీమాస్. ఇప్పుడు నేను పీఎస్‌కే నుంచి ఈ పర్టిక్యులర్ టేబుల్‌ని సెలెక్ట్ చేశాననుకోండి. ఓకే. పీఎస్‌కేలో అసలు ఈ టేబుల్ ఉందా లేదో చూద్దాం. సో, సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్ అండర్‌స్కోర్ ఏబీసీ. ఉందా? టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఓకే. సో, పీఎస్‌కే అనేది అడ్మిన్ యూజర్ గైస్. ఓకే. సో, పీఎస్‌కే అనేది అడ్మిన్ యూజర్. అంటే వీడికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. సో, పీఎస్‌కేకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. సో, ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ అదర్ స్కీమాస్ టేబుల్, యూ హావ్ టు స్పెసిఫై దట్ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్. ఓకే. సో, స్కీమా నేమ్ అంటే మనకి ఈ పర్టిక్యులర్ స్టూడెంట్ అండర్‌స్కోర్ ఏబీసీ ఏ స్కీమాలో ఉంది? మనకి ఏబీసీ స్కీమాలో ఉంది. సో, అందుకోసమే మనం ఏబీసీ డాట్ స్టూడెంట్ అండర్‌స్కోర్ ఏబీసీ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు ఇది సెలెక్ట్ అయిపోయింది. ఎందుకు? మనం గ్రాంట్ పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు పీఎస్‌కేకి. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏబుల్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ స్కీమా. ఎందుకంటే ఈ పీఎస్‌కే అనేవాడు అడ్మిన్ యూజర్ అన్నమాట. ఓకే. సో, ఈ పీఎస్‌కే అనేవాడు అడ్మిన్ యూజర్. ఇప్పుడు నేను పీఎస్‌కేలో ఉన్న టేబుల్స్ ఒకసారి ఓపెన్ చేస్తాను. పీఎస్‌కేలో ఉన్న టేబుల్ ఏంటి? స్టూడెంట్. ఓకే. సో, లెట్ మీ డూ సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్. సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్. సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్. ఇప్పుడు మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చాయి? 6 రికార్డ్స్ వచ్చాయి. ఓకే. సో, నేను ఇదే స్టేట్‌మెంట్ వేరే స్కీమాకి ఎళ్లి ఐ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్. ఓకే. సో, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ select from student, table RU does not exist. Okay. So, just give me a moment, guys. I'm getting a call. You can see select from student, you are not getting any data. Okay. Table RU does not exist. Okay. So, you cannot get any data out of it. So, the main theme of this grant is I want to execute this table from ABC schema. Okay. So, that's our requirement. Just give me a moment.
సారీ గైస్. సో, మనం వి ఆర్ ట్రైయింగ్ టు సెలెక్ట్ స్టూడెంట్ ఫ్రమ్ ఏబీసీ స్కీమా. ఓకే. ఈ స్టూడెంట్ ఏబీసీలో లేదు. బట్ స్టిల్ వి వాంట్ టు యాక్సెస్ దిస్ టేబుల్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ పీఎస్‌కే స్కీమా. సో, పీఎస్‌కే స్కీమాలో స్టూడెంట్ ఉందన్నమాట. బట్ ఇది మనకి ఏబీసీ స్కీమాలో లేదు. సో, ఇంతకుముందు ఏం చేసాం మనం పీఎస్‌కే పీఎస్‌కే డాట్ టేబుల్ నేమ్ అని చెప్పి మనం అనుకున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఏం చేసాం మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏబీసీ డాట్ స్టూడెంట్ నేమ్ ఇచ్చాం. స్టూడెంట్ అండర్‌స్కోర్ ఏబీసీ అని ఇస్తే ఏబీసీలో ఉన్న స్కీమాలో క్రియేట్ అయిన టేబుల్‌ని మనకి డిస్‌ప్లే చేస్తుంది. కదా! బట్ ఇక్కడ చూస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీఎస్‌కే డాట్ స్టూడెంట్ డేటా రావట్లేదు. ఓకే. సో, దీనికి గ్రాంట్ పర్మిషన్ ఇవ్వాలి. సో, పీఎస్‌కే అనేది అడ్మిన్ యూజర్ కాబట్టి వాడు ఏ స్కీమా నుంచి ఏ టేబుల్ అయినా యాక్సెస్ చేసుకోగలడు. ఓకే. ఏబీసీ అనేవాడు అడ్మిన్ యూజర్ కాదు. సో, వాడు యాక్సెస్ చేసుకోవాలి. వేరే స్కీమాలో నుంచి యాక్సెస్ చేసుకోవాలి అంటే వాడికి ఖచ్చితంగా ఈ టేబుల్ మీద పర్మిషన్స్ ఉండాలి. ఓకే. సో, హౌ టు ఆహ్, గ్రాంట్ దట్ పర్మిషన్. ఓకే. సో, గ్రాంట్ సెలెక్ట్ గ్రాంట్ సెలెక్ట్ ఆన్. సో, మనం ఏ టేబుల్‌కి గ్రాంట్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాం? స్టూడెంట్ టేబుల్‌కి ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే. విచ్ యూజర్ ఎవరికి? టు ఏబీసీ. ఓకే. సో, గ్రాంట్ సెలెక్ట్ ఆన్ స్టూడెంట్ టు ఏబీసీ. ఓకే. మనం గ్రాంట్ ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత ఇక్కడికెళ్తే ఇందాక ఏమొచ్చింది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీఎస్‌కే డాట్ స్టూడెంట్ అంటే మనకేమొచ్చింది? టేబుల్ ఆర్ వ్యూ డజంట్ ఎగ్జిస్ట్ వచ్చింది. ఇప్పుడు మనకేమొచ్చిందో చూద్దాం. చూడండి. ఇప్పుడు డేటా యాక్సెస్ అవుతుంది. ఓకే. సో, ఆఫ్టర్ గివింగ్ ఎ గ్రాంట్ పర్మిషన్ డేటా ఈస్ గెట్టింగ్ యాక్సెస్డ్. సో, దట్ ఈస్ ద యూజ్‌ఫుల్ ఆఫ్ గ్రాంట్స్. సో, మీకెవరికన్నా ఏదైనా డౌట్ ఉందా? సో, దిస్ విల్ బి కన్‌ఫ్యూజింగ్ అట్ స్టార్టింగ్ పాయింట్. బట్ వెన్ యూ ఎగ్జిక్యూట్ ఇట్ యూ విల్ గెట్ అండర్‌స్టాండ్. సో, స్టార్టింగ్ కొద్దిగా ఆహ్, కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. సో, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే. సో, మనకి స్టూడెంట్ అనే ఒక టేబుల్ పీఎస్‌కే స్కీమాలో క్రియేట్ అయ్యి ఆల్రెడీ ఉందన్నమాట. ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో, ఇదే స్టూడెంట్ టేబుల్ మనం వేరే స్కీమా నుంచి ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో, వేరే స్కీమా నుంచి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇచ్చాను. వేరే స్కీమా. సో, ఈ స్కీమాలో ఉన్న టేబుల్ నేమ్ రాలేదు. ఓకే. సో, ఈ స్కీమాలో ఈ టేబుల్ నేమ్ లేదు. అండ్ we can only access a table which is present in another schema. Okay. Through schema name డాట్ టేబుల్ నేమ్. అంటే ఈ టేబుల్ ఏ స్కీమాలో ఉందో ఆ స్కీమా నేమ్ స్పెసిఫై చేసుకొని డాట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకే. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్. ఓకే. సో, ఇఫ్ యూ గివ్ లైక్ దిస్ మనకి డేటా ఇలా వస్తుంది. ఓకే. సో, యూ విల్ గెట్ ద డేటా లైక్ దిస్. ఎప్పుడు మనం గ్రాంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత. లెట్స్ సే పీఎస్‌కేలో ఇంకోటి టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. సో, ఐ విల్ జస్ట్ క్రియేట్ అనదర్ టేబుల్ విచ్ ఈస్ కాల్డ్ పీఎస్‌కే. ఓకే. పీఎస్‌కే అని ఒక టేబుల్‌ని క్రియేట్ చేశాను. ఓకే. సో, క్రియేట్ చేశాను. అండ్ డేటాని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. వన్ రికార్డ్ ఐ విల్ ట్రై టు ఇన్సర్ట్. ఓకే. వన్ రో ఇన్సర్టెడ్. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీఎస్‌కే. ఓకే. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీఎస్‌కే ఇస్తే మనకి ఇక్కడ డేటా అనేది మనకొచ్చింది. ఎందుకు మనం పీఎస్‌కేలో క్రియేట్ చేశాం కాబట్టి. ఇప్పుడు నేను ఇదే టేబుల్ ఏబీసీ స్కీమాకెళ్ళి నేను యాక్సెస్ చేసుకోవాలి. ఓకే. సో, సేమ్ టేబుల్ ఐ విల్ ట్రై టు యాక్సెస్ ఫ్రమ్ ఏబీసీ స్కీమా. ఓకే. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీఎస్‌కే రాలేదు. సో, మనం స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి కాబట్టి ఈ పీఎస్‌కే అనే టేబుల్ ఏ స్కీమాలో ఉంది? పీఎస్‌కే అనే ఒక స్కీమాలో ఉంది కాబట్టి పీఎస్‌కే డాట్ టేబుల్ నేమ్ కూడా పీఎస్‌కే కాబట్టి పీఎస్‌కే డాట్ పీఎస్‌కే ఇచ్చాం.
వచ్చిందా? రాలేదు. టేబుల్ ఆర్ వ్యూ డజంట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు మనం గ్రాంట్ పర్మిషన్ ఇద్దాం. ఏబీసీ అనే యూజర్‌కి పీఎస్‌కే నుంచి గ్రాంట్ పర్మిషన్ ఇద్దాం. ఓకే. సో, గ్రాంట్ సెలెక్ట్ ఆన్ పీఎస్‌కే అంటే పీఎస్‌కే ఒక టేబుల్‌కి గ్రాంట్ పర్మిషన్ ఇస్తున్నాను. టు ఏబీసీ. ఓకే. టు ఏబీసీ. ఓకే. సో, జస్ట్ గ్రాంట్ సక్సీడెడ్. ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీఎస్‌కే డాట్ పీఎస్‌కే అని ఇస్తే ఏమవుతుందో చూడండి. చూడండి ఇప్పుడు డేటా అనేది మనకి వస్తుంది. ఇంతకుముందు టేబుల్ ఆర్ వ్యూ డజంట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. మనం ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చామో అప్పటి నుంచి యూ కెన్ బి ఏబుల్ టు యాక్సెస్ ద డేటా. ఓకే. సో, అలా మనకి డిఫరెంట్ గ్రాంట్స్ ఉన్నాయన్నమాట. సో, గ్రాంట్ ఆల్ అని, ఓకే. గ్రాంట్ సెలెక్ట్, గ్రాంట్ అప్డేట్, గ్రాంట్ ఇన్సర్ట్. సో, వి కెన్ గివ్ ఓన్లీ సెలెక్ట్. ఇప్పుడు మనం సెలెక్ట్ ఇచ్చాం కాబట్టి మీరు సెలెక్ట్ క్లాస్ తప్ప ఇంకా ఏమి చేయలేరిక్కడ. ఓకే. సో, ఎందుకంటే మనము గ్రాంట్ పర్మిషన్ ఇచ్చింది మనకి ఓన్లీ సెలెక్ట్‌కి కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీఎస్‌కే తప్ప ఇంకేమి చేయలేం. మనం ఇన్సర్ట్ చేయలేము, అప్డేట్ చేయలేము, డేటాని డిలీట్ చేయలేము. వి కెనాట్ డూ ఎనీ డీఎంఎల్ ఆపరేషన్స్. మనం డీఎంఎల్ ఆపరేషన్స్ ఎప్పుడు చేయొచ్చు? ఎవడైతే ఓనర్ ఉన్నాడో వీడు కదా ఓనర్. పీఎస్‌కే అనేవాడు ఓనర్. సో, వీడు పర్మిషన్స్ ఇచ్చినప్పుడే ఈ ఏబీసీ అనేవాడు మనకి చేయగలుగుతాడు. ఓకే. సో, ఈ వీడు పర్మిషన్స్ ఇచ్చినప్పుడే మనకి ఏబీసీ అనేవాడు చేయగలుగుతాడు. సో, వాట్ లెవెల్ ఆఫ్ పర్మిషన్స్ హి హాస్ టు గివ్. సో, దానికి మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. గ్రాంట్ ఆల్ అనేది ఒకటుంది. ఓకే. సో, ఇఫ్ ఐ గివ్ గ్రాంట్ ఆల్. ఓకే. బిఫోర్ గివింగ్ గ్రాంట్ ఆల్ నేను ఒకసారి డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. డిలీట్ ఫ్రమ్ పీఎస్‌కే డాట్ పీఎస్‌కే. ఏమనుంది? ఇన్‌సఫిషియెంట్ ప్రివిలేజెస్. మీకు ఈ అటెంప్ట్ వాస్ మేడ్ టు పెర్ఫార్మ్ ఎ డేటాబేస్ ఆపరేషన్ వితౌట్ ఎ నెసెసరీ ప్రివిలేజ్. మీకు పర్మిషన్ లేదు. మీరు ఇలాంటి డిలీట్ స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ చేయలేరని చెప్తుంది. ఓకే. సో, నేను ఇక్కడికెళ్ళి గ్రాంట్ మొత్తం ఇస్తున్నాను. గ్రాంట్ ఆల్, ఆల్ అనే ఒక పర్మిషన్ ఆన్ పీఎస్‌కే టు ఏబీసీ. ఓకే. సో, ఏబీసీ అనే స్కీమాకి నేను గ్రాంట్ ఆల్ అనేది ఒక పర్మిషన్ ఇస్తున్నాను. ఏ టేబుల్‌కి? ఒక టేబుల్ క్రియేట్ చేశాం కదా! పీఎస్‌కే అనే ఒక టేబుల్ క్రియేట్ చేశాం కదా! ఆ టేబుల్‌కి నేను గ్రాంట్ ఆల్ పర్మిషన్ ఇస్తున్నాను. ఓకే. గ్రాంట్ సక్సీడెడ్. ఓకే. సో, ఇప్పుడు నేను డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇస్తాను. చూడండి 1 రో డిలీట్ వచ్చేసింది. ఓకే. సో, ఏ ఆపరేషన్ చేయాలన్నా ఓకే. సో, ఐ యామ్ జస్ట్ డూయింగ్ ఎ రోల్ బ్యాక్. ఏ ఆపరేషన్ చేయాలన్నా 100% మనకి ఖచ్చితంగా ప్రివిలేజెస్ ఉండాలి. ఓకే. పర్మిషన్స్ అంటాం దాన్ని. దాన్ని మనం గ్రాంట్ అనే ఒక కమాండ్ యూజ్ చేసి ఏ గ్రాంట్ కావాలంటే ఆ గ్రాంట్ మనం ఇచ్చుకోవచ్చు. సో, గ్రాంట్ ఆల్ అంటే యూ కెన్ హావ్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సెలెక్ట్ ఎవ్రీథింగ్. ఓకే. గ్రాంట్ ఆల్ అంటే గ్రాంట్ ఎవ్రీథింగ్ అని. ఓన్లీ సెలెక్ట్ ఇచ్చామనుకోండి, ఓన్లీ సెలెక్ట్ స్టేట్‌మెంట్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓన్లీ ఇన్సర్ట్ ఇచ్చామనుకోండి, ఓన్లీ ఇన్సర్ట్ స్టేట్‌మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, బేస్డ్ ఆన్ సో, ఇలా గూడా ఇవ్వచ్చు. గ్రాంట్ సెలెక్ట్ కామా ఇన్సర్ట్ ఆన్ స్టూడెంట్ టు ఏబీసీ. సో, ఇలా 2 గూడా ఇవ్వచ్చు. ఓకే. సో, గ్రాంట్ సెలెక్ట్ కామా ఇన్సర్ట్ ఆన్ స్టూడెంట్ టు ఏబీసీ. సో, వి కెన్ గివ్ లైక్ ఎనీథింగ్. సో, థిస్ ఈస్ అబౌట్ గ్రాంట్. సో, రివోక్ అంటే ఏం లేదు. ఇచ్చిన పర్మిషన్ ఎనక్కి తీసుకోవటం. ఓకే. సో, ఐ విల్ రివోక్. చూడండి ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్ నేను రివోక్ చేస్తాను. ఓకే. సో, పీఎస్‌కేకెళ్ళి నేను ఇచ్చిన పర్మిషన్ రివోక్ చేశాను. రివోక్ ఆల్ ఆన్ పీఎస్‌కే ఫ్రమ్ ఏబీసీ. ఓకే. సో, ఏబీసీ అనే ఒక పీఎస్‌కే అనే ఒక టేబుల్‌కి నేను ఏబీసీకి ఇంతకుముందు ఇచ్చాను కదా! గ్రాంట్ ఆల్ అని. ఇప్పుడు రివోక్ ఆల్ ఆన్ పీఎస్‌కే ఫ్రమ్ ఏబీసీ. ఇంతకుముందు టు ఏబీసీ అనేది గ్రాంట్ ఇచ్చాము. రివోక్‌కి ఫ్రమ్ ఇవ్వాలన్నమాట. ఓకే. ఇఫ్ ఐ గివ్ రివోక్. చూడండి రివోక్ సక్సీడ్ అయిపోయింది. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీఎస్‌కే డాట్ పీఎస్‌కే అని ఇస్తే నాకు ఇన్సఫిషియెంట్ ప్రివిలేజెస్ అని వస్తుంది. చూడండి టేబుల్ ఆర్ వ్యూ డజంట్ ఎగ్జిస్ట్. అదే ఇప్పుడు నేను మళ్ళీ గ్రాంట్ ఇచ్చాను అనుకోండి. ఐ విల్ జస్ట్ గివ్ ద గ్రాంట్. ఐ విల్ గో హియర్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ psk.psk. I will get the data. You can see here. Okay. So, this is about giving a grants. సో, మీకు ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలంటే
రియల్ టైమ్‌లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ చేస్తాడు. టేబుల్ ఆర్ వ్యూ డజంట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. మీ పక్కన కొలీగ్‌కి సేమ్ అదే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అని ఇస్తే డేటా చూడగలుగుతాడు. ఓకే. సో, దట్స్ ద డిఫరెన్స్ అన్నమాట. సో, అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఓకే. అతనికి గ్రాంట్ పర్మిషన్ ఉంది. మనకి లేదు. సో, వి హావ్ టు రిక్వెస్ట్ దిస్ గ్రాంట్ పర్మిషన్ టు డీబీఏ. సో, డీబీఎస్‌కి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు గ్రాంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో, దే విల్ ప్రొవైడ్ ద గ్రాంట్ పర్మిషన్స్. సో, దట్ ఈస్ వాట్ హ్యాపెన్ విత్ గ్రాంట్స్. ఓకే. సో, అది జరుగుతుందన్నమాట. గ్రాంట్, రివోక్ అంటే కాన్సెప్ట్ ఇది. ఓకే. సో, ఎనీవన్ హాస్ ఎనీ డౌట్స్ ఆన్ గ్రాంట్ అండ్ రివోక్? సార్ గ్రాంట్ సెలెక్ట్ ఫ్రమ్ పిఎస్కే టు ఏబీసీ అని ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. యెస్. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్స్‌ను నేను గ్రాంట్ చేయాలి. సో ఒకే స్టేట్మెంట్‌లో ఈజ్ ఇట్ పాసిబుల్? అవ్వదండి. సో, యూ కెన్ ఓన్లీ యూజ్ వన్ స్టేట్మెంట్ అనుకుంటా. సో, యూ కెనాట్ డూ ఇట్ ఆన్ మల్టిపుల్ టేబుల్స్. సో, యూ కెన్ ఓకే. క్రియేట్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ అంతే. సో ఫస్ట్ నేను గ్రాంట్ సెలెక్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ గ్రాంట్ ఆల్ ఆప్షన్ ఇచ్చాను. సో నేను గ్రాంట్ ఆల్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత గ్రాంట్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయా? యాహ్! గ్రాంట్ ఆల్ అంటేనే గ్రాంట్ సెలెక్ట్ కూడా ఇంక్లూడ్ అన్నట్టు. సో, దట్ వోంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్. గ్రాంట్ ఆల్ అన్నామంటే సెలెక్ట్, డిలీట్, అప్డేట్, ఇన్సర్ట్ ఎవ్రీథింగ్. సో, రీనేమ్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్. గ్రాంట్ ఆల్ మీన్స్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ దట్ పర్టిక్యులర్ టేబుల్. ఓకే. ఇప్పుడు జనరల్‌గా మనం 2 డేస్ బ్యాక్ చెప్పినప్పుడు అప్డేట్ గురించి. సో ఈ గ్రాంట్ అప్డేట్ పర్మిషన్ ఇస్తేనే అప్డేట్ అవుతుందా సార్? ఈ ఆల్‌లోనే అన్నీ ఉంటాయన్నమాట. ఆల్ అంటేనే అన్నీ అన్నట్టు. సో, ఓకే. మీరు సెపరేట్‌గా అప్డేట్ ఇయ్యాల్సిన అవసరం లేదు. ఆల్ ఇచ్చేసారంటే అన్నీ వచ్చేస్తాయి. ఓకే. సో, ఆల్ అనేది ఒక పర్మిషన్. ఆ పర్మిషన్ ఇస్తే అన్నీ వచ్చేస్తాయి. సో అదొకటి కొట్టేస్తే సరిపోతుంది కదా! మిగతావి అన్నీ లేకపోయినా ఇదొక్కటి పర్మిషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంతే. సో, అన్నిటి బదులు ఇదొకటి ఇస్తే సరిపోతుంది. అంటే ఇంటర్వ్యూ పర్పస్ అయితే పర్టిక్యులర్ ఒకటి అడిగినప్పుడు అవి గుర్తుపెట్టుకోవాలి. మనకు స్టేట్మెంట్ పరంగా అయితే ఇదొకటైతే సరిపోతుంది. అంతే. సో, బేసికల్‌గా ఇంటర్వ్యూస్‌లో ఈ టాపిక్ అడగరులెండి. బట్ స్టిల్ ఇఫ్ దే ఆస్క్ ఆహ్, ఉత్త సెలెక్ట్ ఇస్తే మనకి ఏమవుతుంది? సో, సెలెక్ట్ గ్రాంట్ పర్మిషన్ ఇచ్చాం. గ్రాంట్ సెలెక్ట్ ఆన్ పీఎస్‌కే టు ఏబీసీ అని ఇచ్చాం. అప్పుడేం జరుగుతుంది? ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రం ఎగ్జిక్యూట్ చేసుకోగలం. మనం ఇన్సర్ట్ చేయలేము, అప్డేట్ చేయలేము. యూ కెనాట్ డూ డిలీట్. సో, యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో, వాడేమడుగుతాడంటే ఇట్లా డైరెక్ట్‌గా అడగడనమాట. ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్‌లో నేను వేరే స్కీమా నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటావు అని అడుగుతాడు. సో, మనం ఏం చెప్పాలి? స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇవ్వాలని చెప్పాలి. అంటే ఇది స్కీమా నేమ్ పీఎస్‌కేలో ఉన్నటువంటి స్టూడెంట్ టేబుల్‌ని యాక్సెస్ చేసుకుంటున్నానని అర్థం అన్నమాట. స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్. ఓకే. ఈ క్వెషన్ అయిపోయింది. ఓకే అంటాడు. తర్వాత ఇంకో క్వెషన్ అడుగుతాడు. సో, వెన్ ఐ డూ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీఎస్‌కే డాట్ స్టూడెంట్ ఐ యామ్ గెట్టింగ్ డేటా. ఓకే. బట్ వెన్ ఐ వాంట్ టు అప్డేట్ ద డేటా ఐ యామ్ గెట్టింగ్ ఇన్‌సఫిషియెంట్ ప్రివిలేజ్. వాట్ కుడ్ బి ద రీజన్ అని అడుగుతాడు. అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ అయితే వర్క్ అవుతుంది. నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను ఆ టేబుల్. నాకు ఇన్‌సఫిషియెంట్ ప్రివిలేజెస్ వస్తున్నాయి. దాని యొక్క రీజన్ ఏంటి అని అడుగుతాడు. సో, మనకి పేరెంట్ అంటే ఎవడైతే టేబుల్ మనకి పర్మిషన్ ఇచ్చాడో వాడు డిలీట్ ఇవ్వలేదన్నమాట మనకి. ఓన్లీ సెలెక్ట్ ఇచ్చాడు. సో, బికాస్ ఆఫ్ థట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ డిలీట్ స్టేట్మెంట్ అని చెప్పాలి. సో, వి డోంట్ హావ్ ప్రాపర్ ప్రివిలేజెస్ అని చెప్పాలి. ఓకే. సో, దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ గ్రాంట్ అండ్ రివోక్. సో రివోక్ మీన్స్ డిలీట్ స్టేట్మెంట్స్‌ను రిమూవ్ చేయడం అనేది సార్. చిన్న పర్మిషన్ ఎనక్కి తీసుకోవటం అంతే. సింపుల్. మీరు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చారో అవి ఎనక్కి తీసుకోవాలంటే రివోక్. యాస్ సింపుల్ యాస్ దట్. మీరు ఏ పర్మిషన్ ఇచ్చారో అది మళ్ళీ ఎనక్కి తీసుకోవాలి. సో, అప్పుడు మనం పర్మిషన్స్ రివోక్ కమాండ్ యూజ్ చేసి వి విల్ టేక్ బ్యాక్ ద పర్మిషన్స్. సో రివోక్ కూడా మనకు సెలెక్ట్ గ్రాంట్ ఆల్‌లో ఒక పర్మిషన్ సార్.
అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు గ్రాంట్ ఆల్ అని కొడితే అన్ని ఇంక్లూడ్ అయిపోతాయని చెప్పారు కదా, అంటే రివోక్ కూడా ఇంక్లూడ్ అవుతుందా? రివోక్ అనేది సెపరేట్ కమాండ్. సో, గ్రాంట్ అనేది సెపరేట్ కమాండ్. రివోక్ అనేది సెపరేట్ కమాండ్. గ్రాంట్ అంటే పర్మిషన్స్‌ని ఇవ్వటం. రివోక్ అంటే ఇచ్చిన పర్మిషన్స్ వెనక్కి తీసుకోవటం. ఆల్ అంటే రివోక్ అనేది ఎలా ఉంటుందండి? సో, దట్ వోంట్ బి దట్ ఈస్ నాట్ రిలవెంట్. క్వైట్ ఆపోజిట్, గ్రాంట్ ఆపోజిట్ రివోక్. యాహ్! గ్రాంట్ ఆపోజిట్. సో, ఇచ్చిన పర్మిషన్స్‌ని వెనక్కి తీసుకోవడం అంతే. సో, దాన్నే గ్రాంట్, రివోక్. సో, వేరే స్కీమాలో నుంచి ఏదైనా టేబుల్ నేమ్స్ యాక్సెస్ చేసుకోవాలంటే మనకి గ్రాంట్ పర్మిషన్స్ ఉండాలి. ఓకే. సో, ఇఫ్ హి ఈస్ అడ్మిన్ యూజర్, ఇప్పుడు పీఎస్‌కే అనేవాడు అడ్మిన్ యూజర్. వాడికి ఏ గ్రాంట్స్ అవసరం లేదు. వాడు ఏ స్కీమాలో నుంచి ఏ టేబుల్, ఏ డేటా అయినా తీసుకోవచ్చు. ఏదైనా చేసుకోగలడన్నమాట. ఓకే. సో, హి ఈస్ ఎ సూపర్ యూజర్. హి ఈస్ ఎ అడ్మిన్ యూజర్. సో, హి హాస్ యాక్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్. హి కెన్ యాక్సెస్ మనకి గ్రాంట్స్ ఇచ్చినా ఇయ్యకున్నా పీఎస్‌కే నుంచి ఏ స్కీమా నుంచి ఏ డేటా అయినా తెచ్చుకోవచ్చు మనం. ఓకే. ఇప్పుడు హెచ్ఆర్ స్కీమా ఉంది. హెచ్ఆర్ స్కీమా నుంచి అయినా తెచ్చుకోవచ్చు మనం. సో, ఇప్పుడు పీఎస్‌కే ఉంది కదా! సెలెక్ట్ ఇందులో హెచ్ఆర్‌లో ఏం టేబుల్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. టేబుల్స్ మనకి కంట్రీస్ అనే ఒక టేబుల్ ఉంది. సో, హెచ్ఆర్ డాట్ కంట్రీస్. చూడండి, హెచ్ఆర్ స్కీమాలో ఉన్న డేటా కూడా యాక్సెస్ చేసుకోగలడు ఈ పీఎస్‌కే. బికాజ్ హి ఈస్ ఎ సూపర్ యూజర్. హి ఈస్ అడ్మిన్ యూజర్. సో, హి కెన్ యాక్సెస్ ఎనీ డేటా ఫ్రమ్ ఎనీ స్కీమా. బట్ ఇట్ ఈస్ నాట్ వైస్ వర్సా. ఇప్పుడు పీఎస్‌కే అనేవాడు చేసుకోగలడు గానీ, పీఎస్‌కేలో ఉండే డేటాని వేరే వాడు మళ్ళీ చేసుకోలేడు. సపోజ్ ఏబీసీ అనేవాడు కొత్త స్కీమా. సో, వీటికి పర్మిషన్స్ ఇవ్వాల్సిందే. ఓకే. సో, హి హాస్ టు గెట్ ద పర్మిషన్స్ అండ్ దెన్ హి హాస్ టు యాక్సెస్. సో, పర్మిషన్స్ లేకుండా వీడు యాక్సెస్ చేసుకోలేడు. ఏ స్కీమాలో నుంచైనా. పీఎస్‌కే అనేవాడు అడ్మిన్ యూజర్ కాబట్టి వాడు ఏ స్కీమాలో నుంచైనా ఏ డేటా అయినా లాగిన్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా జస్ట్ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకే. సో, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రాంట్ అండ్ రివోక్. సో, ఎనీ డౌట్స్ టిల్ నౌ? అంటే హెచ్ఆర్‌లో ఉండే డేటాను పీఎస్‌కే యాక్సెస్ చేయగలరు. బట్ పీఎస్‌కేలో ఉండే డేటాను హెచ్ఆర్ యాక్సెస్ చేయలేదంట. చేయలేడు. ఎందుకు చేయలేడో మీరు చెప్పాలి. పీఎస్‌కే అనేవాడు అడ్మిన్ అని చెప్పారు. అంతే. అదే ఆన్సర్. సో, ఈ హెచ్ఆర్ అనేవాడు అడ్మిన్ కాదు అని నాకు తెలుసు. సో, వాడికి అడ్మిన్ యాక్సెస్ లేదు. సో, హి కెనాట్ యాక్సెస్ అదర్ యూజర్స్ డేటా వితౌట్ ఎ పర్మిషన్. చేసుకోవచ్చు. బట్ పర్మిషన్ ఇస్తే చేసుకోవచ్చు. యాహ్! అంటే ఇప్పుడు మనకు ఆ కమాండ్స్ అన్నీ అవే కదా సార్, ఇప్పుడు పర్మిషన్ కమాండ్స్. యాహ్! అన్నీ ఇవే. సో, సేమ్ గ్రాంట్, ఆల్, గ్రాంట్, సెలెక్ట్, గ్రాంట్, ఇన్సర్ట్. సో, ఒకవేళ 2 కలిపి ఇవ్వాలంటే సెలెక్ట్, ఇన్సర్ట్. యూ కెన్ ఆల్సో. సో, ఇప్పుడు పీఎస్‌కే డాట్ హెచ్ఆర్ డాట్ కంట్రీస్ అని కొడితే ఇప్పుడు ఆటోమేటిక్‌గా వాల్యూస్ అనేది వస్తాయంట. ఏంటి? పీఎస్‌కే డాట్ పీఎస్‌కే హెచ్ఆర్ డాట్ కంట్రీస్. ఎక్కడి నుంచి హెచ్ఆర్ డాట్ కంట్రీస్? ఇప్పుడు సెలెక్ట్ ఫ్రమ్ పీఎస్‌కే డాట్ హెచ్ఆర్ డాట్ కంట్రీస్ కొడితే, అంటే ఇప్పుడు పీఎస్‌కే అనే ఒక అడ్మిన్ లోపల ఉండే హెచ్ఆర్ కంట్రీస్‌ని యాక్సెస్ చేయగలడని చెప్పారు కదా! పీఎస్‌కే డాట్ హెచ్ఆర్ డాట్ కంట్రీస్ అనేది ఇన్వాలిడ్ స్టేట్మెంట్ అండి. అది వర్క్ అవ్వదు. ఓకే. యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. యూ కెన్ ట్రై ఆల్ యువర్ డౌట్స్ వైల్ ప్రాక్టీసింగ్. యూ విల్ గెట్ ఇట్. అలా వర్క్ అవ్వదన్నమాట. సో, ఓన్లీ టేబుల్ నేమ్, స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇవ్వాలండి. ఓకే. సో, ఇప్పుడు పీఎస్‌కేలో నాకు యాక్సెస్ కావాలంటే దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? అర్థం కాలేదండి. మీ క్వెషన్ ఏంటి? పీఎస్‌కేలో పీఎస్‌కేలో నాకు ఈ హెచ్ఆర్ డాట్ కంట్రీస్ చూపించాలి.
అదే కదా చూపిస్తున్నాను ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మనకు అది స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదండి. మెన్షన్ చేయాలి 100%. ఐ మీన్ ఇట్లా HR.countries అని ఓకే అలా కొడితే సరిపోతుంది. ఆల్రెడీ మనకు అడ్మిన్ PSK కాబట్టి ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. ఇది కదా సార్? నో. ఆటోమేటిక్‌గా చూపిస్తుందంటే స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో యాహ్! అలా స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇవ్వకూడదు అని అనుకుంటే నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్‌లో వస్తుందన్నమాట. సినానిమ్ అని క్రియేట్ చేస్తే స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం రాదన్నమాట. సో అదే నెక్స్ట్ మాట్లాడకుండా పోయేదన్నమాట. ఓకే. సో ఇప్పుడు సపోజ్ హెచ్ఆర్‌లో కంట్రీస్ ఉంది ఆల్రెడీ. PSKలో కూడా ఒక కంట్రీస్ టేబుల్ ఉందనుకోండి. డేటా డిఫరెంట్ అనుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కంట్రీస్ ఇస్తే PSKలో ఉన్న కంట్రీస్ డేటా చూపిస్తుంది. ఒకవేళ ఈ టేబుల్‌తో ఉంటే. ఇప్పుడు హెచ్ఆర్‌లో స్కీమాలో ఉన్న కంట్రీస్ డేటా చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ HR.countries ఇవ్వాలి. సో ఇప్పుడు PSKలోనే కంట్రీస్ డేటా ఉండొచ్చు కదా! సో కంట్రీస్ టేబుల్ మనకి PSKలో లేదు. బట్ వాట్ ఇఫ్ వి హావ్ కంట్రీ టేబుల్ ఇన్ PSK? అప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కంట్రీస్ ఇస్తే PSKలో ఉన్న కంట్రీస్ డేటా చూపిస్తుంది. మనకి హెచ్ఆర్‌లో ఉన్నది కంట్రీస్ డేటా కదా కావాల్సింది. సో డెఫినెట్లీ యూ షుడ్ స్పెసిఫై స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్. ఆర్ ఎల్స్ యూ కెనాట్ యాక్సెస్ అదర్ schemas tables data, other schema tables data. స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ అనేది స్పెసిఫై చేయాలి. అప్పుడే అర్థమవుతుందన్నమాట. ఓకే. హెచ్ఆర్‌లో ఉన్న కంట్రీస్ డేటా నేను రిట్రీవ్ చేయాలి. PSKలో ఉన్న కంట్రీస్ కాదు అనేది ఎక్స్‌ప్లిసిట్‌గా వి ఆర్ మెన్షనింగ్ హియర్. గ్రాంట్ ఆల్‌కి, గ్రాంట్ DBAకి డిఫరెన్స్ ఏంటండి? ఏం లేదా? ఉంది. గ్రాంట్ DBA అంటే ఇట్స్ అడ్మిన్ లెవెల్ పర్మిషన్ యూ ఆర్ గివింగ్. గ్రాంట్ ఆల్ అంటే జస్ట్ అన్ని ఆపరేషన్స్ అన్నమాట. ఆపరేషన్స్. DML లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇట్లా DML ఆపరేషన్స్, DCL ఎవ్రీథింగ్ వచ్చినట్టు ఆ టేబుల్ మీద. గ్రాంట్ DBA అనేది ఉండదన్నమాట. గ్రాంట్ DBA అనేది ఎప్పుడొస్తుందంటే యూజర్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు వస్తుంది. ఓకే. ఇఫ్ యూ ఆర్ క్రియేటింగ్ అన్ యూజర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ DBA యాక్సెస్ దెన్ దట్ విల్ బి పాసిబుల్. ఇది మనం టేబుల్. సో వి ఆర్ గివింగ్ ఎ గ్రాంట్ ఆన్ టేబుల్స్ నౌ, నాట్ ఆన్ యూజర్స్. యూజర్స్‌లో మనకి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు DBA పర్మిషన్ వస్తుంది. మనం వి ఆర్ టాకింగ్ అబౌట్ యాక్సెస్ ఆన్ టేబుల్స్. సో యాక్సెస్ ఆన్ టేబుల్స్‌లో DBA అనే ఒక పర్మిషన్ లేదన్నమాట. ఓకే. సో మనం ఒక యూజర్‌ని క్రియేట్ చేసాం. ఆ యూజర్‌కి DBA పర్మిషన్ ఇవ్వాలనుకోండి. అప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్. సో మనం ఇక్కడ ABCకెళ్తాం కదా! హావ్ క్రియేటెడ్ హెచ్ఆర్. ఇక్కడ గ్రాంట్ క్రియేట్ సెషన్ టు ABC స్కీమా అని ఇచ్చాం కదా! ఇక్కడ గ్రాంట్ DBA టు ABC స్కీమా ఇవ్వచ్చు. సో అంటే DBA స్కీమా అనేది టేబుల్ లెవెల్ యాక్సెస్ కాదు. ఇది యూజర్ లెవెల్ యాక్సెస్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది టేబుల్ లెవెల్ యాక్సెస్. టేబుల్స్‌కి ఇచ్చే యాక్సెస్. యాహ్! దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గ్రాంట్ అండ్ రివోక్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి సో ఆల్ క్లియర్ కదా! సో గ్రాంట్, రివోక్. ఇంటర్వ్యూస్‌లో మోస్ట్‌లీ దే వోంట్ ఆస్క్, దే వోంట్ టచ్. బట్ మనకి ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకే. సో వెళ్ళినప్పుడు టేబుల్‌ని యాక్సెస్ లేనప్పుడు యూ కెన్ సీ యువర్ కొలీగ్స్ కెన్ యాక్సెస్. బట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్. విచ్ మీన్స్ యూ డోంట్ హావ్ ఎ ప్రివిలేజెస్. మీ పక్కనోళ్ళు యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు. మీరు యాక్సెస్ చేసుకోవట్లేదు ఒక టేబుల్‌ని అంటే మీకు ప్రివిలేజెస్ లేవన్నట్టు. ఓకే. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గ్రాంట్ అండ్ రివోక్. సో రివోక్ అనేది ఏం లేదు. ఇచ్చిన పర్మిషన్ ఎనక్కి తీసుకోవటానికి అంతే. ఓకే. సో ఇట్ ఈస్ జస్ట్ యూజ్డ్ టు టేక్ బ్యాక్ ద గివెన్ పర్మిషన్. అలాంటి కండిషన్స్ ఎప్పుడొస్తాయి సార్? అలా ఇచ్చిన కండిషన్స్‌ని వెనక్కి తీసుకోవడం అనేది? ఇప్పుడు సపోజ్ దేర్ ఈస్ ఎ సిట్యుయేషన్, ఒక రిక్వైర్మెంట్ జరుగుతుంది. సో ఆ పర్టిక్యులర్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌కి మనం టెంపరరీగా పర్మిషన్ కావాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో ఆ డెవలప్‌మెంట్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత సో దే వాంట్ టు జస్ట్ సీ ద డేటా అండ్ ఇప్పుడు మన క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇవ్వలేం కదా! సో వాళ్ళ డేటా మనం చూడాలి. శాంపుల్ డేటా మేము చూడాలి.
అన్నప్పుడు మన యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళకి ఇవ్వలేము. మనం ఏం చేస్తాం? ఓకే. టెంపరరీగా మీరు చూడాలనుకుంటున్నారు కదా! సో, ఐ విల్ జస్ట్ ప్రొవైడ్ ఎ గ్రాండ్ పర్మిషన్. కొద్ది రోజులు మీకు ఎంతవరకు అవసరమైతే అంతవరకు గ్రాండ్ పర్మిషన్ ఇస్తాము. మీరు యాక్సెస్ చేసుకొని టేబుల్ డేటాని చూడండి. మళ్ళీ వి విల్ రివోక్ ద డేటా అని మనం చెప్పొచ్చు. సో, ఇన్ దట్ సిట్యుయేషన్స్ వి కెన్ యూజ్. సో, కొన్ని డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌కి వాళ్ళు జస్ట్ టేబుల్‌లో డేటా స్ట్రక్చర్ చూడడమో, టేబుల్‌లో డేటా చూడడమో కావాలన్నమాట. టెంపరరీ పర్పస్‌కి, డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌కి. సో, ఇన్ దట్ పర్టిక్యులర్ టైమ్ వి కెన్ జస్ట్ గివ్ ద యాక్సెస్. లేదంటే ఒక ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది. సో, ప్రొడక్షన్ ఇష్యూ వచ్చినప్పుడు మీకు పర్మిషన్స్ లేనిది ఏం చేయలేము. ఓకే. సో, టు రిజాల్వ్ దట్ ఇష్యూ అట్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ నీడ్ అన్ పర్మిషన్. ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అది క్రిటికల్. మీరు ఖచ్చితంగా ఇష్యూ రిజాల్వ్ చేయాలి. అలాంటి టైమ్స్‌లో మీకు టెంపరరీగా గ్రాండ్ పర్మిషన్ ఇచ్చేసి మళ్ళీ రివోక్ చేసేసుకుంటారనమాట. ఓకే. సో, దీస్ ఆర్ ద 2 సిట్యుయేషన్స్. ఓకే. విల్ గో విత్ సినానిమ్. సో, బేసికల్‌గా ఇప్పుడు ఏం జరిగిందంటే మనం ఏదైనా పర్మిషన్ ఇచ్చిన తర్వాత సో, హౌ వి ఆర్ ఏబుల్ టు యాక్సెస్ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్. ఓకే. సో, ఐ వాంట్ టు యాక్సెస్ ఇఫ్ ఐ వుడ్ లైక్ టు యాక్సెస్ ద టేబుల్, ఐ వాంట్ టు యాక్సెస్ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్. దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్. ఓకే. సో, పీఎస్‌కేలో ఉన్న స్టూడెంట్‌ని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఏబీసీ అనేవాడు పీఎస్‌కే డాట్ స్టూడెంట్ అని ఇవ్వాలి. ఓకే. స్టూడెంట్ అని. అప్పుడే మనకి డేటా అనేది యాక్సెస్‌లోకి వస్తుంది. ఓకే. సో, దిస్ డేటా కెన్ బి యాక్సెస్ లైక్ దిస్. ఇప్పుడు నాకో కాన్సెప్ట్. సినానిమ్ అనే కాన్సెప్ట్. ఓకే. సో, నాకలా వద్దు. సో, ఐ వాంట్ టు యాక్సెస్ విత్ ఎ టేబుల్ నేమ్. అంటే ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అనేది ఇక్కడ మనం యాక్సెస్ చేసుకుంటాం కదా! సో, దేర్ ఈస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సరే చూద్దాం. సో, ఇది యాక్చువల్‌గా పీఎస్‌కేలో ఉన్న టేబుల్. నేను సేమ్ ఇలానే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఏబీసీ స్కీమాలో కూడా నేను యాక్సెస్ చేసుకోవాలి. ఓకే. సో, ఐ వాంట్ టు యాక్సెస్ లైక్ దిస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. నాకు ఇలా అయితే టేబుల్ ఆర్గ్యూ డజంట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. నేను ఖచ్చితంగా పీఎస్‌కే డాట్ అంటే స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమే ఇవ్వాలి. ఓకే. టు ఓవర్‌కమ్ దిస్ ఇష్యూ వి విల్ క్రియేట్ ఎ సినానిమ్ అంటే సిమిలర్ నేమ్డ్ ఆబ్జెక్ట్ అన్నమాట. అంటే ఈ పర్టిక్యులర్ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ యాక్సెస్ చేసుకోకుండా డైరెక్ట్‌గా స్టూడెంట్ అనే యాక్సెస్ చేసుకోవడానికి మనం సినానిమ్ క్రియేట్ చేస్తామన్నమాట. సో, హౌ వి విల్ క్రియేట్ దట్? సో, క్రియేట్ సినానిమ్ నేమ్ ఫర్ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్. ఓకే. సో, సెకండ్. యాహ్! సో, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. సో, ఐ యామ్ క్రియేటింగ్ ఎ సినానిమ్. సినానిమ్ అంటే ఏం లేదు. సిమిలర్ నేమ్డ్ ఆబ్జెక్ట్ అన్నమాట. అంటే మనం ఒక అలియాస్ నేమ్ ఇస్తున్నట్టు. ఓకే. ఇంకో నేమ్ ఇస్తున్నట్టు. ఓకే. సో, వి ఆర్ క్రియేటింగ్ అనదర్ నేమ్. సో, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీఎస్‌కే డాట్ స్టూడెంట్. సో, నేను స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమే ఖచ్చితంగా ప్రతిసారి సెలెక్ట్ స్టేట్మెంట్‌లో రాయాలి. లేదంటే వర్క్ అవ్వదు. నాకు అలా ఇష్టం లేదు. ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ నేమ్ ఫర్ దిస్ హోల్ థింగ్. సో, ఈ పీఎస్‌కే డాట్ స్టూడెంట్‌కి ఒక కొత్త పేరు పెట్టుకోవాలి నేను. ఓకే. సో, ఐ విల్ క్రియేట్ స్టూడెంట్ అనేది ఒక నేమ్ పెట్టుకుంటాను. ఓకే. సో, ఐ విల్ క్రియేట్ సినానిమ్ స్టూడెంట్ ఫర్ ఎవరికి? సో, దిస్ పార్ట్. సో, ఈ పీఎస్‌కే డాట్ స్టూడెంట్‌కి నేను స్టూడెంట్ అని రీనేమ్ ఒక సినానిమ్ క్రియేట్ చేసుకుంటానన్నమాట. ఓకే. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ పీఎస్‌కే డాట్ స్టూడెంట్, ఐ వుడ్ లైక్ టు యాక్సెస్ మై డేటా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ చేస్తే మనకి టేబుల్ ఆర్గ్యూ డజంట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ప్రతిసారి స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమే ఇవ్వాలి. ఓకే. సో, టు ఓవర్‌కమ్ దిస్ ఇష్యూ వి ఆర్ క్రియేటింగ్ ఎ సినానిమ్ ఫర్ యువర్ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్. సో, ఇక్కడ స్టూడెంట్ అని ఇవ్వచ్చు. మీరు ఏదైనా మీ ఇష్టం వచ్చిన పేరు ఇవ్వచ్చు. క్రియేట్ సినానిమ్ నేమ్ ఫర్ ఎవరికి? ఈ పీఎస్‌కే డాట్ స్టూడెంట్‌కి. సో, ఈ పీఎస్‌కే డాట్ స్టూడెంట్‌కి నేను సినానిమ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో, నాకు ఇన్‌సఫిషియెంట్ ప్రివిలేజెస్. సో, నాకు సినానిమ్ క్రియేట్ చేసే ప్రివిలేజెస్ లేదు. సో, ఐ షుడ్ గివ్ ఆస్క్ యువర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ డిజైన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ టు గ్రాంట్ యూ నెసెసరీ ప్రివిలేజెస్. ఓకే.
సినానిమ్ క్రియేట్ చేసే పర్మిషన్ ఏముంటది? క్రియేట్ సినానిమ్ ఉంటది అనుకుంటా. సో జస్ట్ లెట్ మీ క్రియేట్ సినానిమ్. ఓకే, గ్రాంట్ సక్సెడ్ అయిపోయింది. ఇప్పుడు నేను సినానిమ్ని క్రియేట్ చేస్తున్నాను. నేను క్రియేట్ చేయాలనుకున్న సినానిమ్కి పర్మిషన్ లేదు, నేను పర్మిషన్ తెచ్చుకున్నాను ఇప్పుడు అడ్మిన్ నుంచి. సో నౌ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ సినానిమ్, స్టూడెంట్ క్రియేటెడ్. ఓకే, సో ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పిఎస్కే డాట్ స్టూడెంట్ అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ విత్ యువర్ సినానిమ్ నేమ్ ఆల్సో ఐ కెన్ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్. సో నేను సినానిమ్ నేమ్ ఏం క్రియేట్ చేశాను? స్టూడెంట్ క్రియేట్ చేశాను. సో ఇఫ్ యూ డైరెక్ట్లీ గివ్ స్టూడెంట్, it will directly point to your psk.student. సో మీరు ఇలా చేసిన దీని అర్థం ఏంటంటే బై డిఫాల్ట్ అది psk.studentగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అది ఎలా కన్వర్ట్ అవుతుంది? యూజింగ్ యువర్ సినానిమ్. ఓకే, సో ఇప్పుడు సినానిమ్ క్రియేట్ చేసిన తర్వాత డైరెక్ట్ మనం యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ యువర్ సినానిమ్ నేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ psk.student అని యాక్సెస్ చేసుకోవచ్చు, మన సినానిమ్తో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు డేటాని. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సినానిమ్. సినానిమ్ అంటే సిమిలర్ నేమ్డ్ ఆబ్జెక్ట్ అనమాట, ఒక కొత్త నామకరణం చేస్తున్నట్టు. ఓకే, సో యు ఆర్ జస్ట్ గివింగ్ అనదర్ నేమ్ ఫర్ యువర్ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్. సో నాకు ప్రతిసారి స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం ఇష్టం లేదు. సో ఇష్టం లేదు ఇన్ ద సెన్స్, సో ఇప్పుడు ఈ స్టూడెంట్ ఏ స్కీమాలో ఉందో ఎక్స్పోజ్ చేస్తున్నాం కదా ఇన్ఫర్మేషన్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ దిస్ ఇన్ఫర్మేషన్. సో బై సీయింగ్ దిస్ స్టేట్మెంట్ ఐ కెన్ కమ్ టు నో ఓకే స్టూడెంట్ అనేది పిఎస్కేలో స్కీమాలో ఉంది అని ఐ కెన్ గెట్ టు నో. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఈ స్టూడెంట్ అనే టేబుల్ ఎక్కడ ఉందో నేను ప్రతి ఒక్కరికి ఎక్స్పోజ్ చేయాలని అనుకోవట్లేదు. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ సినానిమ్ టు యాక్సెస్ a table name without a schema dot table name. Okay, without a schema name dot table name. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ ఇచ్చారు. స్టూడెంట్ ఇస్తే నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఇస్తే నేను డైరెక్ట్గా డేటా వచ్చేసింది. పిఎస్కే డాట్ స్టూడెంట్ ఇచ్చినా డేటా వస్తుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఇచ్చినా డేటా వస్తుంది. పిఎస్కే డాట్ స్టూడెంట్ ఇస్తే పిఎస్కేలో ఉన్న స్టూడెంట్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు స్టూడెంట్ ఇస్తే స్టూడెంట్ సినానిమ్కి పాయింట్ అవుతుంది. దిస్ సినానిమ్ ఇన్ టర్న్ replaces with psk.student. Okay, so ఇలా synonyms create చేయొచ్చు మనం. So we can create a synonyms like this. Sir, again I will change to that student అనేది పూర్తిగా రాయకుండా నేను షార్ట్ కట్ లో ఎస్టిడి అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో నేను అగైన్ సినానిమ్ స్టూడెంట్ ని నేను ఎస్టిడి అని చూస్తాను. సో అప్పుడు నాకు పిఎస్కే డాట్ స్టూడెంట్ కు సేమ్ అదే చూపిస్తున్నా, లేకపోతే స్టూడెంట్ ప్లేస్ లో అది చూపిస్తున్నా, లేకపోతే ఎస్టిడి అనేది సపరేట్ గా తయారవుతుంది? ఎస్టిడి సపరేట్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను సినానిమ్ ఎస్టిడి క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు డైరెక్ట్గా నేను ఎస్టిడితో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ దిస్, యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ దిస్ యాజ్ వెల్, యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ దిస్ యాజ్ వెల్. యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ సినానిమ్స్. నేను ఎప్పుడు సినానిమ్ ఫర్ పిఎస్కే డాట్ స్టూడెంట్కే చేయాలా, ఆర్ ముందర నేమ్తో అయినా చేయొచ్చు? పిఎస్కే డాట్ స్టూడెంట్ అనేది బేస్. మీరు ఏ సినానిమ్ క్రియేట్ చేయాలన్నా స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ రావాల్సిందే. అంటే మనం యాక్సెస్ చేసిన డూప్లికేట్ నేమ్తో అయితే మనకి యాక్సెస్ కావాలి. ఐ మీన్ ఇప్పుడు పిఎస్కే డాట్ స్టూడెంట్ నేను స్టూడెంట్ అనే ప్లేస్లో పెట్టాను కదా, నెక్స్ట్ నేను స్టూడెంట్ అనే పేరును ఎస్టిడి పెడితే రాదా అని అడుగుతాను. క్వశ్చన్ నాకు నిజంగా అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. సార్ ఇప్పుడు పిఎస్కే డాట్ స్టూడెంట్ సినానిమ్ చేసి నేను స్టూడెంట్ అని పెట్టాను కదా సార్ మీరు ఇందాక. కరెక్ట్. సో నేను తర్వాత స్టూడెంట్ అనే దాన్ని నేను ఎస్టిడి అని పెడితే రాదా అంటున్నాను. పిఎస్కే డాట్ ఎస్టిడి అనేది టేబుల్ లేదు కదా. అంటే బేస్ అని చెప్పారు కదా సార్, పిఎస్కే డాట్ స్టూడెంట్ అనేది బేస్, దాన్ని మీరు చేంజ్ చేసి స్టూడెంట్ అని ఒక టేబుల్ లాగా పెట్టుకున్నారు, అలా కూడా యాక్సెస్ చేయొచ్చండి. టేబుల్ కాదు, అదే మీకు దట్ ఈస్ కాల్డ్ సినానిమ్, దట్ ఈస్ నాట్ ఎ టేబుల్. యా నేమ్స్ అందర్ నేమ్, అనదర్ నేమ్. yes. సో ఆ స్టూడెంట్ అనే నేమ్ యూజ్ చేసుకుని అనదర్ ఎస్టిడి అని చేయొచ్చా, ఓన్లీ పిఎస్కే డాట్ స్టూడెంట్ మాత్రమే అలా చేయొచ్చు? నో, పిఎస్కే అంటే స్కీమా నేమ్, పిఎస్కేలో ఉన్న టేబుల్ ఏంటి? స్టూడెంట్. సో ఈ పిఎస్కే డాట్ స్టూడెంట్కి ఎన్ని సినానిమ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు.
అంతే తప్ప మీరు క్రియేట్ చేసిన స్టూడెంట్ సినానిమ్ ఇప్పుడు పిఎస్కే డాట్ స్టూడెంట్కి డైరెక్ట్ స్టూడెంట్ ఇస్తానంటే కుదరదు. సో దట్ విల్ నాట్ వర్క్. సో యూ కెన్ క్రియేట్ సినానిమ్ క్రియేట్ చేస్తున్నారంటే ఫర్ తర్వాత మీరు ఇవ్వాల్సింది స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమే ఉండాలి, ఆర్ ఎల్స్ ఇట్ వోంట్ వర్క్. సార్ అది అర్థమైంది సార్. ఇప్పుడు అంతవరకు అర్థం. ఇప్పుడు క్రియేట్ సినామినా అండ్ ఫర్ పిఎస్కే డాట్ స్టూడెంట్ అని చెప్పారు. నెక్స్ట్ దానికి సెలెక్ట్ స్టేట్మెంట్తో స్టూడెంట్ అని చేస్తే మనకు ఆ డేటా వచ్చింది, పిఎస్కే డాట్ స్టూడెంట్ డేటా వచ్చింది. సో నేను అగైన్ ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే క్రియేట్ సినామినా ఎస్టిడి ఫర్ స్టూడెంట్ అని చేయొచ్చు. ఫర్ స్టూడెంట్ చేసి చూడండి ఒకసారి. ఏమొస్తుంది, ఎర్ర వస్తుందా? సో మీరు ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే అర్థం అవుతాయి. సో ఇవన్నీ సింపుల్ థింగ్స్, బట్ యూ హ్యావ్ టు ట్రై ఇట్. కాన్సెప్ట్ ఇక్కడ నేర్చుకోవచ్చు. డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఇన్ ప్రాక్టీస్ యూ కెన్ డూ ఇట్ అండ్ గెట్ ద నాలెడ్జ్. సో దట్స్ ద యూజ్ ఆఫ్ సినానిమ్. సో సినానిమ్ అంటే ఏం లేదు, ఇట్స్ అ సిమిలర్ నేమ్డ్ ఆబ్జెక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెసింగ్ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ యూ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ విత్ అ సినానిమ్ నేమ్. ఓకే, సో నేను స్కీమా టేబుల్ నేమ్ అని చూస్తేనే నా టేబుల్ ఎక్కడ ఉందనేది ఎక్స్పోజ్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నాకు చూస్తేనే అర్థం అవుతుంది. పిఎస్కే డాట్ స్టూడెంట్ అంటే ఈ స్టూడెంట్ పిఎస్కేలో ఉన్నాడు అని అర్థమైపోతుంది, ఎవరు చూసినా అర్థమైపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ దిస్ ఇన్ఫర్మేషన్, ఇన్స్టెడ్ ఐ క్రియేట్ ఎ సినానిమ్ అండ్ లాగిన్ అండ్ యాక్సెస్ ఫ్రమ్ మై సినానిమ్ నేమ్స్. ఇప్పుడు ఎవరికి అర్థం కాదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే ఓకే స్టూడెంట్ అనే టేబుల్ అనుకుంటారు, ఎవరికి అర్థం కాదు సినానిమ్ అంటిల్ దే గో అండ్ సీ ద సినానిమ్స్. ఇక్కడ రైట్ సైడ్లో ఏబిసి ఉంది కదా, ఇక్కడ సినానిమ్స్ ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ సినానిమ్స్లో 2 క్రియేట్ అయిపోయాయి, స్టూడెంట్ ఇది. సో అంటిల్ అండ్ అన్లెస్ దే సీ దీస్ synonyms they won't understand what is the exact schema which is holding the table. ఆ టేబుల్ ఏ స్కీమాలో ఉందనే విషయం మనకి అంత ఈజీగా అర్థం కాదనమాట. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ దిస్ ఇన్ఫర్మేషన్. సో I can directly create a synonyms and access the data. సో దట్స్ ద యూజ్ ఆఫ్ గ్రాంట్స్ అండ్ సినానిమ్స్. ఇది ఖచ్చితంగా ఉంటాయి మనకి రియల్ టైంలో 100% సినానిమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, so anyone has any doubts on synonyms before we wind up for today? Anyone has any doubts? ఎనీ షార్ట్ కట్స్ ఈజ్ దేర్ సార్ టు బి యాక్సెస్? ఐ మీన్ ఏదైనా చూడాలనుకుంటే మనం షార్ట్ కట్స్ లో సినామిన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మీరు చూపించిన ప్రాసెస్ కాకుండా సైడ్ లో, సో మనకు ఏదైనా ఒక కంట్రోల్ ద్వారా ఇన్ని సినామిన్స్ ఉన్నాయని చూడడం అండ్ పాసిబుల్? దానికి మెటా డేటా టేబుల్స్ ఉంటాయి. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ అండర్ స్కోర్ సినానిమ్స్ అనే ఒక మెటా డేటా టేబుల్స్ ఉంటాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ అండర్ స్కోర్ సినానిమ్స్. సో ఇందులో చూసారంటే మీరు చూడొచ్చు ఇన్ని సినానిమ్స్ ఉన్నాయి. టేబుల్ ఓనర్ మనకి ఏంటి, సో టేబుల్ అండర్ స్కోర్ ఓనర్ ఈక్వల్ టు మనకి పిఎస్కే నుంచి మనం యాక్సెస్ చేసుకున్న సినానిమ్స్ ఏంటో చూసుకుందాం. ఇక్కడ వేర్ క్లాస్ ఇవ్వాలి, అది. సో ఇలా చూసుకోవచ్చు. ఆల్ అండర్ స్కోర్ సినానిమ్స్ అనేది ఒక మెటా డేటా టేబుల్ అనమాట. అంటే ఆర్కిల్ ఆటోమేటిక్గా కొన్ని మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా, అంటే మీరు క్రియేట్ చేసిన సినానిమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు నో యూ హ్యావ్ టు యూస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ అండర్ స్కోర్ సినానిమ్స్. ఇప్పుడు అన్ని టేబుల్స్ చూడాలనుకోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ అండర్ స్కోర్ టేబుల్స్. సో ఆల్ అండర్ స్కోర్ టేబుల్స్ ఇస్తే మనకి అన్ని టేబుల్స్ క్రియేట్ అయిన టేబుల్స్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది.
all_tables. సో అన్ని టేబుల్స్ వస్తాయి. సిస్టమ్ టేబుల్స్, ఓనర్ ఎవరు, సిస్టమ్, సిస్, ఎండి సిస్. సో వాట్ ఎవర్ ద ఓనర్స్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ షో. పిఎస్కే కూడా ఉంటుంది చూడండి ఎక్కడో ఒకసారి. సో ఏబిసి ఉంది, పిఎస్కే ఉంది. ఓకే. సో ఇవి సిస్టమ్ మెటాడేటా టేబుల్స్ అంటాం. ఓకే. అండ్ మనం ఏదైతే డిలీట్ చేసి ఉంటామో అవి కూడా మనం లైక్ యాజ్ అ సిస్టమ్ లో ట్రాష్ లాగా చూస్తాం కదా సార్, ఏదైతే డిలీట్ చేసామో అవి అలా చూడడం పాసిబుల్ అవుతుందా? చూడడం దీంట్లో అది చూడడం ఎలానో నాకు తెలియదండి, నేను ఎప్పుడు చూడలేదు అలా. వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఇట్. సో సిస్టమ్ డేటాని డిలీట్ చేసిన తర్వాత బ్యాకప్ అదంతా అడ్మిన్ లెవెల్ ఆఫ్ యూజర్స్ ఉంటే ఉంటుంది ఖచ్చితంగా యాక్సెస్, బట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. వీ డోంట్ నీడ్ దట్. ఇఫ్ యూ స్టిల్ వాంట్ యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ ఎక్స్ప్లోర్. నో ఇష్యూస్. ఎనీ అదర్ డౌట్స్? సో ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేసుకోవాలంటే మేమే ఒక డూప్లికేట్ కంటెంట్ టేబుల్ తయారు చేసుకొని దాన్ని చేసుకోవాలా, లేకపోతే ఆల్రెడీ మన దగ్గర ఉన్న డేటా మీద అలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు సార్? ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీకు ఏది అడ్మిన్ యూజర్ అనేది ఫస్ట్ కనుక్కోవాలి, స్టెప్ 1. ఓకే. సో ఆ అడ్మిన్ యూజర్ నుంచి మనము ఒక న్యూ యూజర్ని క్రియేట్ చేయాలి. న్యూ యూజర్ని క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ సెషన్ ప్రివిలేజ్ ఇవ్వాలి. క్రియేట్ సెషన్ ప్రివిలేజ్ ఇస్తేనే వాడు లాగిన్ అవ్వగలడు. ఓకే. సో క్రియేట్ సెషన్ అయిన తర్వాత క్రియేట్ టేబుల్ పర్మిషన్ ఇవ్వాలి. సో అన్ని పర్మిషన్స్ ఇచ్చుకుంటూ పోవాలి. ఆ అడ్మిన్ యూజర్ ఎవడో కనుక్కోవాలి ఫస్ట్ మీరు. సో మీకు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు సిస్టమ్ అడ్మిన్ ఏదో ఇచ్చుంటారు. అదే మోస్ట్‌లీ మీకు అడ్మిన్ యూజర్. సో ఫ్రమ్ దట్ అడ్మిన్ యూజర్ యూ హావ్ టు క్రియేట్ ఎ న్యూ యూజర్. న్యూ యూజర్ క్రియేట్ చేసిన తర్వాత అడ్మిన్ యూజర్‌లో మనం ఒక టేబుల్ ఉంటుంది కదా! ఆ టేబుల్‌ని న్యూ యూజర్ నుంచి యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు అడ్మిన్ యూజర్‌లో నుంచి మనకు అడ్మిన్ ఎలా ఫైండ్ చేయాలి? ఇప్పుడు మాకు తెలీదు, మర్చిపోయాం అనుకోండి, ఇప్పుడు ఎలా కనుక్కోవాలి అడ్మిన్ ఎక్కడ ఉంది? అలా ఎలా కనుక్కోలేమండి. సో యూ షుడ్ హ్యావ్ ఏదో ఒక మెటాడేటా టేబుల్స్ ఉంటాయి 100%. అడ్మిన్స్‌కి కూడా all_admins లేకుంటే all_tables ఉంటది ఒక నిమిషం. ఇక్కడ all_tables ఎక్కడో ఇచ్చాం కదా! ఓకే. ఇక్కడ చూడండి సిస్టమ్ అడ్మిన్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటది. ఏదో ఒక కాలమ్ ఆర్ ఎనీథింగ్ దట్ స్పెసిఫైస్ వెదర్ ఇట్ ఈస్ ఎ అడ్మిన్ యూజర్ ఆర్ నాట్. ది టేబుల్ నేమ్ జస్ట్ మనం ఫైండ్ ఔట్ చేద్దాం. హౌ టు ఫైండ్ అడ్మిన్ యూజర్ అని అంతే. టేబుల్ ఆర్ డజంట్ ఎగ్జిస్ట్. ఏదో ఒక ఖచ్చితంగా టేబుల్ ఉంటదండి. సో దాంతోనే మనం ఫైండ్ ఔట్ చేయాలి. మనం మోస్ట్‌లీ క్రియేట్ యూజర్ చేసినప్పుడు అది ప్రివిలేజ్ లేదంటే వాడు అడ్మిన్ ప్రివిలేజ్ లేనట్టే. మనం యూజర్స్ క్రియేట్ చేయలేకపోతున్నాం అంటే వాడికి అడ్మిన్ లేదన్నట్టే. దట్స్ అ సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ ఉన్నాయి చూడండి. DBS sys privs. ఇది లేదు. DBA tab privs.
ఓకే. ఓకే. సో all_users. all_. అలా ఏమీ లేదనుకుంటున్నా. ఇక్కడ ఏం మనకి యూజర్స్ అన్నీ చూపిస్తున్నారు కానీ వాడు అడ్మినా లేదా అనేది చూపించట్లేదు. బట్ ద థింగ్ ఈస్ ఇలాంటి అడ్మిన్ టేబుల్స్ ఉంటాయి కదా! all_users, all_tables ఇలా టీబీఎస్ఎస్ ప్రివిలేజెస్ ఈ టేబుల్స్ ఓన్లీ అడ్మిన్ యూజర్స్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి ఏబీసీ నుంచి నేను ఎగ్జిక్యూట్ చేశాను సేమ్ క్వెరీ రాదు. టేబుల్ ఆర్ డజంట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో ఓన్లీ హై లెవెల్ యూజర్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకుంటే అడ్మిన్ రిలేటెడ్ స్టఫ్ అన్నమాట. సో సో క్రియేట్ సాఫ్ట్‌వేర్ చేసేటప్పుడే ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఇన్‌స్టాల్ చేసేటప్పుడే మీరు ఖచ్చితంగా అడగండి. అప్పుడు మనం ఏదైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ కొట్టామో అదేనా సార్ అడ్మిన్? అంతే. అదే. సో అప్పుడు మనకి ఏదైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారో అదే అడ్మిన్. ఓకే. అంటే అక్కడ క్రియేట్ చేసేటప్పుడు అడుగుతదనమాట. సో యెస్. దిస్ కెన్ బి అడ్మిన్ యూజర్ ఆర్ వాట్ యూజర్ అది చెక్ మార్క్ చేస్తాడన్న ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు మీరు చూస్తే. సో ఏదైతే చెక్ మార్క్ చేస్తారో అది అడ్మిన్ యూజర్ అని. సార్ ఇది రికార్డింగ్ ఎప్పుడు పెడతారు సార్? ఆహ్